It's an immense joy to be a part of RMC Fellowship. I have been associated with RMC Fellowship since 2014. I did my PG in ophthalmology from 2014 to 17 in RMC and my SRship in 2018. So I'm physically away from RMC Fellowship since 2019. It has been 3 years. And when one of the RMC Fellowship members approached me to share the word of God, I felt very happy to join again as a part of RMC Fellowship. Thank you so much. And when I prayed about the word, which what I have to share in today's session, God reminded me of unity. So unity in a fellowship or unity in a church or whatever it may be. So fellowship or church is nothing but a group of people who gathered in the name of the Lord to worship the Lord. So today we'll discuss about the unity in our fellowship. So as we all know, Psalms chapter 133. సో కీర్తనలో 133 చాప్టర్ లో మనం చూస్తాం 3 వర్సెస్ ఉంటాయి అందులో. సో ఆ 3 వర్సెస్ కూడా యూనిటీ గురించి మనకి చెప్పబడడం జరుగుతుంది అనమాట. సో దేవుడు అంటే బైబిల్లో ఒక చాప్టరే యూనిటీ గురించి దేవుడు రాసిచ్చాడు మనకి. సో అంత ఇంపార్టెంట్ యూనిటీ అనేది. ఒక ఫ్యామిలీలో అవ్వచ్చు, ఒక చర్చ్ లో అవ్వచ్చు, ఒక ఫెలోషిప్ లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మనం చూసుకుంటే ఒక కాలేజ్ లో అవ్వచ్చు, ఎక్కడైనా యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ మెంబర్స్ మధ్య యూనిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఈ యూనిటీ అనే టాపిక్ కి వెళ్లే ముందు అసలు దేవుడు ఫస్ట్ ఒక ఫెలోషిప్ గానీ చర్చ్ మెంబర్స్ గానీ మనం చూసుకుంటే బైబిల్లో కంపారిజన్స్ అనేవి చాలా గొప్పగా ఉంటాయి అన్నమాట. సో దేవుని సేవకులు గాని దేవుడు రాయించినప్పుడు బైబిల్లో చాలా గ్రేట్ కంపారిజన్స్ అనేవి మనం చూస్తాం. సో వన్ అమాంగ్ దమ్ ఈజ్ ఏంటంటే ఒక చర్చ్ ని ఒక ఫెలోషిప్ ని దేవుడు దేంతో కంపేర్ చేశాడు అనేది మనం ఒకసారి లెటర్స్ టర్న్ టు 1 Corinthians 12th chapter 12 to 14 verses. సో నేనే చదువుతాను. సో జూమ్ కాల్ లో ఉన్నాం కదా మనం. సో ఐ రీడ్ ఇట్ ఫర్ యూ. సో 1 Corinthians 12th chapter 12 to 14 verses and also 18 and 19 verses. సో ఇక్కడ ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవు, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనం అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మీయందే బాప్తిసం పొందితిమి, మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవంగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. సో ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఒక చర్చ్ ని లేదా ఒక ఫెలోషిప్ ని దేవుడు ఒక బాడీతో కంపేర్ చేస్తున్నాడు అనమాట. అంటే ఒక ఫెలోషిప్ లో మెంబర్స్ అందరూ ఎలా అయితే ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు మన బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ తో కంపేర్ చేస్తున్నారు. ఇంకా మనం కిందకి చదువుకుంటూ వెళ్తే 18th 19th వర్సెస్ చూస్తే, అయితే దేవుడు అవయవంలో ప్రతి దాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవంలో అనేకములైన శరీరం ఒక్కటే. సో ఇంకా మనము ఈ చాప్టర్ మొత్తం కనుక చదివితే మనకి చాలా మంచి క్లారిటీ వస్తుంది అనమాట. దేవుడు అసలు ఈ చర్చ్ మెంబర్స్ ని బాడీతో ఎందుకు కంపేర్ చేశాడు, ఎలాంటి కంపారిజన్ ఇచ్చాడు అన్ని మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మన బాడీలోని ఆర్గన్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఒక చర్చ్ లోని మెంబర్స్ అందరూ కూడా డిఫరెంట్ ఆర్గన్స్ లా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే దేవుడు ప్రతి ఆర్గన్ కి దాని స్పెషాలిటీ, దాని యునిక్నెస్ అనేది ఎవ్రీ ఆర్గన్ కి దేవుడు ఇచ్చాడు అనమాట. అంటే కింద వర్సెస్ లో ఉంటది, ఇప్పుడు ముక్కు అది చిన్న ఆర్గన్ అని అదేమి తీసిపోయేది కాదు, అలాగే చెవి నేను గ్రేట్ అనుకోవడానికి లేదు. సో నోస్ కి తర్వాత ఇయర్స్ కి ప్రతి దానికి కూడా దాని ఫంక్షన్ దానికి దేవుడు స్పెషల్ గా ఇచ్చాడు. ఒకదాని ఫంక్షన్ ఒకటి చేయలేవన్నమాట. సో అలాగే మనం యాజ్ చర్చ్ మెంబర్స్ ఇన్ ఎ ఫెలోషిప్ మనకు ఒక్కొక్కరిని కూడా దేవుడు యునిక్ గా చేసుకున్నాడు.
సో ఒకరితో ఎవ్వరం కూడా సాట్లేము, అలాగే ఒక్కరు చేసే వర్క్ ఇంకోళ్ళు ఎవరు చేయలేరు అనమాట. సో అలాగే దేవుడు ఆ యునిక్నెస్ ని మనకిచ్చి ఎవరి ఫంక్షన్ వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి మనము ఇన్ ఏ చర్చ్ ఒక్కొక్కరము ఒక్కొక్క స్పెషల్ ఫంక్షన్ కోసం, ఒక స్పెషల్ వర్క్ కోసం మనం ఆర్డైన్ చేయబడ్డాం కాబట్టి ఏ ఒక్కరు నేను ఈ ఫెలోషిప్ లో నేనేం చేయగలను, ఆ అన్న వాళ్ళు ఉన్నారుగా, అక్క వాళ్ళు ఉన్నారుగా, నేను సరిగ్గా మెసేజ్ చెప్పలేను, లేకపోతే నేను ఈ వర్క్ సరిగ్గా చేయలేను అని ఎవరము కూడా అనుకోవడానికి మనం లేదనమాట. సో యాజ్ ఎ ఫెలోషిప్ మన అందరము మన ఫంక్షన్స్ మనం చేసుకుంటూ వెళ్తా ఉంటే యాజ్ ఎ గ్రూప్ యునైటెడ్ గా మనం ప్రతిదీ చేసినప్పుడు దేవుని చిత్తం అనేది ఆ ఫెలోషిప్ లో దేవుని వర్క్ అనేది జరుగుతూ ఉంటది. సో మనము ప్రతి ఒక్కళ్ళము కూడాను ఈ సత్యాన్ని మనం తెలుసుకొని మన వర్క్ మనం చెయ్యాలి. అది చిన్న పని అయినా సరే, పెద్ద వర్క్ అయినా సరే, మన ఫంక్షన్ ఏదైతే ఉందో, మనకి ఏదైతే వర్క్ ఇచ్చారో, మనకి ఏదైతే పని మనం చెయ్యగలమో ప్రతిదాన్ని మనము దేవుని చిత్త ప్రకారం దేవుని సహాయంతో ముందుకెళ్తున్నప్పుడు ఆ ఫెలోషిప్ అనేది నిజంగా గాడ్స్ గ్లోరీ కోసం ముందుకెళ్తూ ఉంటది అనమాట. సో ఇప్పుడు మనం దేవుడు ఎలా అయితే ఈ ఫెలోషిప్ ని కంపేర్ చేశాడో మనం చూసాం కదా. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, ఇప్పుడు మనం ఉన్నాము, మన బాడీ పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్దవాళ్ళు అయితే మనం అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ లో చూస్తూ ఉంటాము, వెళ్ళినప్పుడు ఆ అబ్బాయిని గాని లేకపోతే అమ్మాయిని గాని మీరు ఒకసారి నుంచోండి అమ్మా, అటు నడవండి ఇటు నడవండి అని చెప్పేసి అడుగుతా ఉంటారు చాలా చోట్ల. ఏంటంటే వాళ్ళు అంత వాళ్ళ స్ట్రక్చర్ అంతా బాగుందా, లేకపోతే వాళ్ళ ఆర్గన్స్ బాడీ పార్ట్స్ అన్ని మంచిగా ఫంక్షన్ చేస్తున్నాయా పెద్దవాళ్ళు. సో అలా చూస్తూ ఉంటారు అనమాట. అంటే ఏంటి, వాళ్ళ అమ్మాయికి లేకపోతే అబ్బాయికి ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ ని తీసుకురావాలి, ఒక పర్ఫెక్ట్ పర్సన్ రావాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాగే దేవుడు కూడా చర్చ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి దేవుడు కూడా మన మీద, మన పేరెంట్స్ ఎలా అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో మన గాడ్ కూడా చర్చ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి దేవుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు అనమాట. సో చర్చ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అని మనం అనుకుంటే గనక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే యూనిటీ. సో ఎప్పుడైతే చర్చ్ ఆర్ ఫెలోషిప్ యునైటెడ్ గా ఉంటుందో మనం ఎన్నో దేవుని కార్యాలు మనం ఎంతో బలంగా చేయగలం అనమాట. సో దేవుని కోసం ఎన్నో గొప్ప కార్యాలు మనం చేయగలం. సో ఇప్పుడు మనం చూద్దాము, అసలు ఈ యూనిటీ అనేది మనం కలిగి ఉండాలి అంటే గనక మనకి కొన్ని ఉండాలన్నమాట, కొన్ని క్యారెక్టర్స్ మనకి ఇంపార్టెంట్. ఫెలోషిప్ లో ఉన్న ప్రతి మెంబర్ కి ఈ క్యారెక్టర్స్ అనేవి ఇంపార్టెంట్. సో కనీసం అట్లీస్ట్ మనం తెలుసుకున్నప్పుడు మనమైనా ఈ క్యారెక్టర్స్ అన్ని కలిగి ఉండి, వేరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మనమైనా వీటిని ఫాలో అవ్వగలిగితే, వీటిని మనము అవలంబించగలిగితే నిజంగా మనము మన ఫెలోషిప్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అవుతాము అండ్ మనం దేవుని కోసం చాలా గొప్ప కార్యాలు చేయగలం అనమాట. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మనం యునైటెడ్ గా ఉండడానికి ఏంటంటే లవ్ అన్నమాట. సో ప్రేమ. సో ప్రేమ అనేక దోషముల కప్పును, ప్రేమ గురించి కూడా దేవుడు ఫస్ట్ కొరింథియన్స్ 13th చాప్టర్ మొత్తం కూడా దేవుడు డెడికేట్ చేశాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ వి ఆల్ నో గాడ్ ఈజ్ లవ్. సో ఆయన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. సో ఈ ప్రేమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. మన అందరం కూడా సో యూనిటీ కలిగి ఉండడానికి, ఒక ఫెలోషిప్ లో యునైటెడ్ గా ఉండడానికి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మన కొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్తాడు ఏంటంటే, మొత్తం పాత నిబంధన గ్రంథం అంతా కూడా 2 ఆజ్ఞల్లో మనము చెప్పొచ్చు. మొదటిది, నీ దేవుడైన యెహోవాను నువ్వు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నువ్వు ప్రేమించాలి అని చెప్పేసి మొదటి ఆజ్ఞ. నెక్స్ట్, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది దేవుడు సెకండ్ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞల్లో మొత్తం ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా ఉంది అని చెప్పేసి దేవుడు చెప్తా ఉంటాడు అనమాట. సో ఇది మనం సెకండ్ చూసుకుంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది మనకి. సో చాలా వరకు ఏంటంటే ఇది చాలా ఈజీ అనుకుంటాం, అంటే వేరే వాళ్ళని ప్రేమించడం అనేది చాలా ఈజీ ఏమో అనుకుంటాం. కానీ దేవుని వాక్యమే మనకు చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ కొరింథియన్స్ 14th చాప్టర్ 1st verse లో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు చెప్తుంది. అంటే
ప్రేమ కలిగి ఉండడంలో ప్రయాసం ఉందన్నమాట. అంటే అంత ఈజీ కాదు. వేరే వాళ్ళని మనం ప్రేమించడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. ఎంతో ప్రయాస పడితే తప్ప దాన్ని మనం చెయ్యలేమన్నమాట. ఇతరులను ప్రేమించలేం. సో ఏంటంటే మనము చాలా మటుకు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం, తర్వాతే వేరే వాళ్ళని మనం చూసుకుంటా ఉంటాం అన్నమాట. ఫస్ట్ ఏదైనా మనము మనకి అంత కంఫర్ట్ మనం ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళకి. ఏదైనా మనకు అన్ని అందిన తర్వాతే వేరే వాళ్ళకి ఇవ్వాలి, మనం అన్ని సమకూర్చుకున్న తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. యూజువల్లీ ఇదేంటంటే మెంటాలిటీ, మన హ్యూమన్ మెంటాలిటీనే అంత అన్నమాట. ఫస్ట్ మన గురించి మనము ఆలోచించుకుంటాం, తర్వాత వేరే వాళ్ళు. సో ప్రేమించడంలో కూడా మనకి మనం ఎక్కువ ప్రేమించుకుంటాం. ఫస్ట్ మనల్ని ప్రేమించుకున్నాకే మనము వేరే వాళ్ళని ప్రేమించడం అనేది జరుగుతూ ఉంటది. సో హ్యూమన్స్ మనం చాలా స్వార్థ పరులను చెప్పాలంటే. సో త్రూ గాడ్స్ లవ్, అంటే దేవుని ప్రేమ సహాయంతో మాత్రమే మనము మన వలే ఇతరుల్ని ప్రేమించగలగడం అనేది సాధ్యమవుతుంది అనమాట. సో దేవుడు అదే చెప్తున్నాడు, ఎప్పుడైతే మనలాగా మనము ఇతరులను ప్రేమిస్తామో, మనకి కలిగినంత ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి కూడా ఈక్వల్ గా మనం ఇస్తా ఉంటాము, అప్పుడు ఈ యూనిటీ అనేది మనము వద్దనుకున్నా సరే మనం యునైటెడ్ గా ఉంటాం అనమాట. సో మనం ప్రేమిస్తే ఆబ్వియస్లీ ఇతరుల్ని ద్వేషించలేం కదా. సో ప్రేమ ఉన్న చోట ఇవన్నీ కలహాలు ఏమి ఉన్నా సరే అవన్నీ ప్రేమలో కవర్ అయిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనము వేరే వాళ్ళని ప్రేమిస్తామో యూనిటీ అనేది మనకి ఆ ప్రేమ ద్వారా మనకి సాధ్యం అవుతుంది. మనం ఖచ్చితంగా యునైటెడ్ గా ఉంటాం అన్నమాట. సో మనం చూసుకుంటే ఫ్యామిలీలో ఉన్న అయినా సరే చూడండి, మదర్, ఫాదర్, చిల్డ్రన్ వీళ్ళందరూ ఉన్నప్పుడు అందరికి ఒకళ్ళ ఒపీనియన్స్ ఒకరికి ఎప్పుడూ కలవు. సో ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరికి నచ్చవు కూడా. సో కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన అందరం ఒక ఫ్యామిలీగా కలిసి ఉంటున్నాం. ఎందుకు అంటే సో ఆ లవ్ అనేది, సో ఆ రిలేషన్షిప్ లో ఉన్న లవ్ అనేది మన అందరినీ బైండ్ చేసి ఉంచుతుంది అనమాట. సో యాజ్ ఎ ఫ్యామిలీ మన లవ్ అనేది ఎలా అయితే బైండ్ చేస్తుందో, ఇన్ ఎ ఫెలోషిప్ ఆల్సో చాలా మంది మనం డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తాము, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాము. సో దేవుడు అనే ప్లాట్ఫామ్ అనే దాంతో ఆ మెయిన్ అనే దేవుడు అనే విషయం మన అందరినీ కూడా ఇలా ఫెలోషిప్ లా కలిపింది. సో మనము దేవుళ్ళ ఎదగడానికి, అలాగే అనేక మందికి సువార్త ప్రకటించడానికి మనందరం కలిసి ఉంటున్నాం. సో మనం ఇలా కలిసి ఉంటున్నప్పుడు కూడా మన అభిప్రాయాలు అనేవి ఒకరితో ఒకరికి కలవకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకరు చెప్పే ఒకరికి నచ్చకపోవచ్చు. సో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా సరే ఆ దేవుని ప్రేమ అనేది మనల్ని బైండ్ చేసి ఉంచుతుంది అనమాట. ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా సరే మనం మెయిన్ ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన అభిప్రాయాలు కాదు. అంటే మనము లేదంటే ఎల్డర్స్ అభిప్రాయాలు కాదు, వీళ్ళు పెద్దవాళ్ళు కదా వీళ్ళు చెప్పేది కరెక్ట్ అని అనుకోవడానికి లేదు. మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం గాడ్స్ వర్డ్ కిందకి అందరూ వచ్చేయాలి. సో గాడ్స్ వర్డ్ కింద వచ్చి అసలు ఓకే మనకి ఇలాంటి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, కానీ గాడ్స్ వర్డ్ ఏం చెప్తుంది, దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది, దేవుని వాక్యం దేన్ని సంబంధిస్తుంది, దాన్ని మనం బేసిస్ గా తీసుకొని మన అభిప్రాయాన్ని మనం స్థిరపరచుకోవాలన్నమాట. సో ఈ ప్రేమ అనేది మనల్ని బైండ్ చేసి ఉంచాలి అని దేవుని వాక్యం చెప్తుంది. సో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఒక పాయింట్ నేను విన్నాను, మనం విడిపోవడానికి 99 రీజన్స్ ఉన్నా సరే కలిసి ఉండడానికి ఉండే ఒక్క రీజన్ బట్టి మన అందరం కలిసి ఉండాలి. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ లో చెప్పుకున్నా సరే కలిసి ఉండడానికి ఒకవేళ 10 ఆఫ్ 9 రీజన్స్ ఉన్నా సరే ఒక్క విషయం విడిపోవడానికి ఉన్న దాన్నే పట్టుకుని చాలా మంది ఆ గొడవలు పడతా ఉంటారు, చాలా మంది విడిపోతా ఉంటారు. ఫ్యామిలీలో అవ్వచ్చు, లేకపోతే ఫెలోషిప్ లో అవ్వచ్చు, లేకపోతే చర్చ్ లో అవ్వచ్చు. సో విడిపోయి ఆ ఒక్క విషయాన్ని తీసుకొని దాన్ని బట్టి అందరూ దూరం అయిపోతూ ఉంటారు. కానీ కలిసి ఉండే ఆ 9 రీజన్స్ అనేవి వదిలేస్తారు అనమాట. సో మనకి కలిసి ఉండడానికి ఒక్క రీజన్ ఉన్నా సరే 9 రీజన్స్ విడిపోవడానికి ఉన్నా సరే మనం దాన్ని కాన్సన్ట్రేట్ చేసి మనందరం దేవుని ప్రేమను బట్టి కలిసి ఉండాలని దేవుని వాక్యం మనకి చెప్తుంది. ఇంకోటి ఏంటంటే వేరే పర్సన్స్ లో కూడా జస్ట్ ఫోకస్ ఆన్ పాజిటివ్స్ రాదర్ దాన్ నెగటివ్స్. సో ఏ పర్సన్ లో అయినా పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. సో మనందరము యునైటెడ్ గా ఉండాలి, కలిసి ఉండాలి అంటే వాళ్ళ నెగటివ్స్ కంటే కూడా వాళ్ళ పాజిటివ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఫోకస్ చేయాలి. సో ఎప్పుడైతే మనం అలా ఫోకస్ చేస్తామో దాన్ని బట్టి అది ఇంకా మనకు ఒక హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా మనము యునైటెడ్ గా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తుంది.
సో ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లవ్ అని చెప్పుకున్నాము. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే హ్యూమిలిటీ అన్నమాట. సో తగ్గింపు అంటాం కదా. సో నెక్స్ట్ థింగ్ మనము యునైటెడ్ గా ఉండడానికి మనకు హెల్ప్ చేసే విషయం ఏంటంటే హ్యూమిలిటీ. సో మనం హ్యూమిలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. సో ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో మనకి దేవుని వాక్యంలో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. ఒక మాస్టర్ అయ్యుండి తన డిసైపుల్స్ పాదాలు కడిగేంతగా తను తాను తగ్గించుకున్నాడు. అదే విధంగా ఒకసారి ఫిలిపియన్స్ 2nd చాప్టర్ 6th వర్స్ చూడండి. ఫిలిపియన్స్ 2nd చాప్టర్ 6th వర్స్ నుంచి చదువుతాను. సో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంలో ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. సో ఇక్కడ మనకి చెప్తుంది దేవుడు అసలు ఆయన దేవునితో సమానంగా ఉండకూడదు, ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఒక మనుషుడుగా మనకు వచ్చాడు. మనుషుడిగా దిగి వచ్చి కూడా దేవుని ఒక దాసుడుగా మన మధ్య ఒక రిక్తునిగా తను తాను చేసుకుని మన మధ్య జీవించాడు. అలాగే తాను మన పాపముల కోసం శిలువ మరణం చాలా మనం చూసుకుంటే రోమన్స్ వేసే శిక్షల్లో ఈ క్రాస్ అనేది శిలువ మరణం అనేది చాలా భయంకరమైనది అనమాట. సో ఇటువంటి శిలువ మరణంను భరించే అంతగా తను తాను తగ్గించుకున్నాడు. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ తగ్గింపుకి ఏంటంటే జీసస్ క్రైస్టే. సో ఆయన్ని చూసే మనం నేర్చుకోవచ్చు అనమాట. తగ్గింపు అనేది నేర్చుకోవాలి. సో ఫెలోషిప్ లో ఉన్నప్పుడు చాలా సార్లు ఏంటంటే మనం తగ్గించుకోము. మనము చాలా ఎక్కువ అనుకుంటాం. ఏ విషయంలో అయినా కొంచెం మనం తగ్గించుకోవడానికి చాలా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం అన్నమాట. సో ఈగో అనేది చాలా మనకి చాలా అడ్డొస్తుంది మనం తగ్గించుకోవడానికి. కానీ దేవుని వాక్యం చెప్తుంది మనల్ని మనం తగ్గించుకోవాలి అని చెప్పి. ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో ఈ గాడ్స్ క్యారెక్టర్ కలిగి ఉంటామో ఖచ్చితంగా మనము ఫెలోషిప్ లో యూనిటీ అనేది కలిగి ఉంటాం. సో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, సో ఒక ఇష్యూ వచ్చింది, మనం తగ్గించుకొని వేరే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి మనం తగ్గించుకొని వాళ్ళు ఏం చెప్తున్నారో మనం విన్నప్పుడు ఆబ్వియస్లీ ఉన్న ఇష్యూస్ అన్ని క్లియర్ అయ్యి మనం యూనిటీ కలిగి ఉంటాం అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం తగ్గించుకొని ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకా అదర్ క్యారెక్టర్స్ మనం చూసుకుంటే గనక థర్డ్ థింగ్ ఏంటంటే మర్సీ అన్నమాట. సో మనము జాలి కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. సో ఏదన్నా ఫెలోషిప్ లో ఉన్నప్పుడు ఇతరుల పట్ల మనం జాలి గల మనసు కలిగి ఉండాలి. సో వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి, సో మనం వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. ఒకరికొకరు హెల్ప్ఫుల్ గా ఉండాలి మనం ఫెలోషిప్ లో. ఇంకోటి ఏంటంటే కైండ్నెస్ అన్నమాట. సో ఈ కైండ్ నేచర్ అనేది కలిగి ఉండి వాళ్ళకి నిజంగా ఏదైనా అవసరంలో ఉన్నారంటే అది గుర్తించడము, వాళ్ళకి మనము జాలి కలిగి ఉండడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొక క్యారెక్టర్ ఏంటి అంటే మీక్నెస్ అన్నమాట. అంటే ఏంటంటే ఒక రకంగా సాత్వికము అని చెప్పుకోవచ్చు. సో సాత్వికము అంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే మనం తగ్గించుకోవడం వస్తుంది. సో ఫెలోషిప్ లో ఉన్నప్పుడు చాలా సార్లు ఈ సాత్వికం అనేది మనకు ఉండదు. సో ఈ మీక్నెస్ అనేది మనకు ఉండదు. మనం తగ్గించుకొని మనం ఏదైనా పని చెప్పినప్పుడు చేద్దాము సాత్వికం కలిగి మనము మన ఎల్డర్స్ చెప్పిన వర్క్ కానీ ఏదైనా మనం చేద్దాం అనే మనసు చాలా మందికి ఉండట్లేదు. సో ఇప్పుడు టీనేజర్స్ ఎక్కువ అంటే మేము ఏదైతే చేస్తున్నామో అదే కరెక్ట్, మాకు వచ్చిన ఆలోచనలే కరెక్ట్ అనే ధోరణిలో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. సో ఈ మీక్నెస్ అనేది మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాంగ్ సఫరింగ్ అన్నమాట. సో దీర్ఘశాంతము అని దేవుని వాక్యం చెప్తుంది. సో ఎవరన్నా మనం ఇబ్బంది పెడతామో
ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లాంగ్ సఫరింగ్ అన్నమాట. సో దీర్ఘశాంతము. సో ఫెలోషిప్ లో మనం ఉన్నప్పుడు ఒకవేళ ఎవరి వల్ల అయినా మనం ఏదైనా ఇబ్బంది పడుతున్నామేమో, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, వాళ్ళ మాటల ద్వారా గాని వాళ్ళ క్రియల ద్వారా గాని మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. కానీ మనం దేవుని యొక్క స్వభావము దీర్ఘశాంతం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఎప్పుడైతే మనం సహిస్తామో దేవుడు ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడి దేవుడు దాన్ని క్లియర్ అవుట్ చేస్తాడు. సో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు అది తెలుసుకునేలాగా దేవుడు చేస్తాడన్నమాట. సో ఆ దీర్ఘశాంతం అనేది మనం కలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మనకి కొలోషియన్స్ 3rd చాప్టర్ 12th వర్స్ లో ఉంటది. సో ఎవరన్నా చదవగలరా నా కోసం? కొలోషియన్స్ 3rd చాప్టర్ 12th వర్స్. Can anyone read? హలో అక్క, ఆమె ఆడిబుల్? Yes, yes. కాగా దేవుని చేత పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నది. సో దయాళత్వమును, సాత్వికమును, దీర్ఘశాంతమును వీటన్నిటిని కలిగి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది కదా. సో నేను ఇప్పుడు చెప్పిన క్యారెక్టర్స్ అన్ని కూడా కొలోషియన్స్ 3rd చాప్టర్ 12th వర్స్ లోంచి షేర్ చేసుకున్నాను నేను. సో ఇవన్నీ మనం కలిగి ఉంటే ఖచ్చితంగా యూనిటీ అనేది మనం అందరం కలిగి ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షేరింగ్ అన్నమాట. సో 1 పీటర్ 3rd చాప్టర్ 8th వర్స్ ఒకసారి చదవండి. 1 పీటర్ 3rd చాప్టర్ 8th వర్స్. సో నేనే చెప్తాను. అక్కడ ఏంటంటే మనకి ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలు పంచుకోండి అని చెప్పేసి ఉంటది మనకి 1 పీటర్ 3rd చాప్టర్ 8th వర్స్ లో. సో ఈ షేరింగ్ అనేది ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలు పంచుకోవడం అనేది ఫెలోషిప్ లో మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, యూనిటీ కలిగి ఉండడానికి. అసలు మనం ఫెలోషిప్ వచ్చినప్పుడు మన పనేదో మనం చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాదు మనం ఉండాల్సింది. అసలు మన సహోదరులు ఎలా ఉన్నారు, మన కో-బిలీవర్స్ ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళకి అంటే ఫైనాన్షియల్ గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఫ్యామిలీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే చదువులో వాళ్ళు ఏమన్నా చదవలేకపోతున్నారా, స్టడీస్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా. చాలా మంది కొన్ని ఇష్యూస్ లో డిప్రెస్ అయిపోతూ ఉంటారు. సో ఈ మెంటల్ ఇష్యూస్, డిప్రెషన్ గాని అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, మనం ఏంటంటే ఒక ఫెలోషిప్ గా గ్యాదర్ అయినప్పుడు వాటన్నిటిని మనము గమనించుకునే విధంగా ఉండాలన్నమాట. మనం ఏంటంటే ఏదో వచ్చి వెళ్ళిపోయి మన పని మనం చూసుకొని ఏదో ఒక ప్రోగ్రామ్ లాగా చేసేసాము వెళ్ళిపోయాము, అది కాదు ఇంపార్టెంట్. సో ఫెలోషిప్ అంటేనే అసలు మీనింగ్ ఏంటంటే ఒకరి సమస్యలు ఒకరు షేర్ చేసుకోవడం, ఒకరి ఫీలింగ్స్ ఒకళ్ళు షేర్ చేసుకోవడం, ఆ ఫెలోషిప్ ఒక మీనింగే అది. సో ఈ ఒకరు సుఖ దుఃఖంలందు ఒకరు పాలు పంచుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే ఈ షేరింగ్ ఉంటుందో ఖచ్చితంగా మనందరం యునైటెడ్ గా ఉంటాం అన్నమాట. ఇంకా అదే మనకి ఫిలిపియన్స్ 2nd చాప్టర్ 4th వర్స్ లో దేవుని వాక్యం చెప్తుంది మనకి ఏంటంటే, మీరు మీ సొంత కార్యంలో మాత్రమే చూసుకొనక ఇతరుల కార్యములను కూడా చూడవలను అని అక్కడ మనకి రాసి ఉంటది. ఫిలిపియన్స్ 2nd చాప్టర్ 4th వర్స్ లో రాసి ఉంటది. సో మనం ఎప్పుడు కూడా మన సొంత కార్యంలో ఎంతవరకు మన గురించి మనమే ఆలోచించుకోకుండా, మన సొంత కార్యంలో కాకుండా మనం ఇతరుల కార్యంలో అసలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, వాళ్ళని కొంచెం అప్లిఫ్ట్ చేద్దాము. ఈ ఆలోచన దేవుని బిడ్డలుగా మనం ఒక ఫెలోషిప్ లో కలిగి ఉండాలి. సో అది మనందరినీ కూడా యునైటెడ్ గా యూనిటీగా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఒకరికంటే ఒకరిని గనులుగా ఎంచుకోవడం అన్నమాట. సో ఇదే మనకి ఫిలిపియన్స్ 2nd చాప్టర్ 3rd వర్స్ లో ఉంటది. అలాగే రోమన్స్ 12th చాప్టర్ 10th వర్స్ లో కూడా ఉంటది. ఏంటంటే మనం ఒకరికంటే ఒకరిని గనులుగా ఎంచుకోవాలి. చాలా మంది ఏంటంటే ఫెలోషిప్ లో ఉన్నప్పుడు నేనే గొప్ప, లేకపోతే నేను చెప్పేదే కరెక్ట్, నాకే అంతా తెలుసు అనే ఫీలింగ్ లో చాలా మటుకు మనం ఉంటాం అన్నమాట. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే మనకి, మనం ఒకరికంటే ఒకరిని గన్నులుగా ఎంచుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలో కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఫస్ట్ ఎదుటి
సో దేవుని వాక్యం దాన్ని సమర్థించట్లేదు. సో మనం ఒకరికంటే ఒకరిని గనులుగా ఎంచుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం మనకి చెప్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వన్నెస్. సో ఏకత్వం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. సో ఇది మనకి ఫిలిపియన్స్ 2nd చాప్టర్ 2nd verse లో జస్ట్ వర్సెస్ నోట్ చేసుకోండి. యూ కెన్ రీడ్ ఆఫ్టర్వర్డ్స్. Philippians 1st chapter 27th verse and also Galatians 3rd chapter 28th verse లో మనకి వన్నెస్ గురించి మనం ఏకత్వము కలిగి ఉండాలి, ఏక అభిప్రాయము, ఏక మనస్కులై మీరు ఉండడి అని అక్కడ దేవుని వాక్యం మనకి చెప్తుంది అనమాట. సో ఫెలోషిప్ లో ఉన్నప్పుడు మనందరం కూడా ఈ వన్నెస్ అనేది కలిగి ఉండాలి. సో మనకి మనం ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను, మనం డిస్కస్ చేసుకున్నాము. మనం అందరం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాము, డిఫరెంట్ అభిప్రాయాలు మనకుంటాయి. దేవుని వాక్యం ఒకటే అయినప్పటికీ డిఫరెంట్ ఒపీనియన్స్ మనందరికీ ఉండొచ్చు. కానీ ఎవరికి ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నా సరే మనము వర్డ్ ఆఫ్ గాడ్ ని బేస్ చేసుకొని ఒక్క వన్నెస్ లోకి వచ్చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ అది కాలేజ్ క్రిస్మస్ అయి ఉండొచ్చు. సో కాలేజ్ క్రిస్మస్ అయినప్పటికీ మనకి ఒక్కొక్కరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, ఒక్కొక్కరికి డిఫరెంట్ థాట్స్ రావచ్చు. కానీ వాటన్నిటినీ కూడా మనం దేవుని వాక్యంతో సరిచూసుకొని మనం ఆ వన్నెస్ లోకి మనం వచ్చేయాలి. మనందరం ఎట్ లాస్ట్ ఒక్క ఒపీనియన్ కి మనం వచ్చేయాలన్నమాట. సో అదే మనందరిలో యూనిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో సమాధానం కలిగి ఉండడం, ఇది మనకి ఎఫిషియన్స్ 4th చాప్టర్ 1st verse నుంచి చూస్తే గనక మీరు సమాధానమును బంధము చేత ఐక్యము కలిగి ఉండుడి అని చెప్పేసి అక్కడ మనకి దేవుని వాక్యం చెప్తుంది. సో మనం ఏంటంటే సమాధానం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా మనము మాట్లాడుకుంటే ఫెలోషిప్ లో ఉన్నప్పుడు ఎన్నో ఇష్యూస్ ఉండొచ్చు, ఒకరికొకరికి ఎన్నో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, గొడవలు అవ్వచ్చు. ఏది అయినప్పటికీ సమాధానం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మనము ఇదివరకు చూసుకున్నట్టు లవ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అని ఎలా అయితే మనం చెప్తున్నామో అలాగే మనం సమాధానంను వెదకి దాన్ని వెంటాడుడి. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థింకింగ్ హై ఆఫ్ ఆర్సెల్స్ అన్నమాట. సో ఇది మనము ఉండకూడని విషయం మనలో ఏంటంటే రోమన్స్ 12th చాప్టర్ 16th verse లో మనకి కనిపించేది ఏంటంటే మనము మన గురించి మనమే ఎక్కువగా అనుకోవడం, లేకపోతే మనల్ని మనమే గనులుగా ఎంచుకోవడం అనేది ఉండకూడదని దేవుని వాక్యం మనకు చెప్తుంది. సో మనం ఫస్ట్ ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము, ఎదుటి వారిని మనం గనులుగా ఎంచే వాళ్ళంగా మనం ఉండాలి. సో ఒకరికంటే ఒకరిని గనులుగా ఎంచుకోవాలి. మన ఘనత అనేది మన గురించి మనమే చెప్పుకోకూడదు. సో మన గురించి మన తోటి ఫెలోషిప్ మెంబర్స్ చెప్పాలి, అలాగే దేవుడు సాక్ష్యం ఇస్తాడు మన గురించి, వేరే వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. సో మన గురించి మనమే హైగా అనుకోవడం, ఎస్టిమేట్ చేసుకోవడం కాకుండా మనల్ని మనం తగ్గించుకొని ఒకరికంటే ఒకరిని గనులుగా ఎంచుకునే మనసు. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కరెక్షన్ అన్నమాట. సో ఫర్గివ్నెస్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఒకరు తప్పుదం చేసినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే శిష్యులు ఒకసారి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, ప్రభువా మా ఎళ్ళ అపరాధం చేసిన వాళ్ళ పట్ల మేము వాళ్ళని ఎలా క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించాలి అని వాళ్ళని అడిగినప్పుడు ఒకసారా 2 సార్లు 7 సార్లు అని అడుగుతా ఉంటారు అనమాట దేవుని శిష్యులు. అప్పుడు 77 మార్లు అయినా సరే, అంటే 77 times అయినా సరే మీరు క్షమించాలి అంటే ఆ విషయం చెప్పడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే మన ఎళ్ళ ఎవరైనా సరే ఎన్నిసార్లు అపరాధం చేసినా సరే మనం వాళ్ళని క్షమించే మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు యేసుకు కలిగిన మనసు అదే కదా. సో దేవుని మనసు ఎలాంటిదంటే మనం ఎన్నిసార్లు తప్పు చేసినా సరే మనం ఆయన వచ్చి క్షమాపణ అడగగానే దేవుడు ఒక నూతనమైన వాత్సల్యంతో మనల్ని క్షమిస్తూ ఉంటాడనమాట. సో అలా క్షమించకపోతే మీరు నేను ఇలా ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళం కాదు. సో ఇంకోటి ఏంటి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఏమంటున్నాడంటే మీ అపరాధాలు మీ పాపములన్నీ కూడా నా వీపి వెనక్కి నేను తోసివేసి ఉన్నాను, నేను వాటిని మరలా ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను. సో దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మనం ఒక్కసారి క్షమాపణ అడిగాక ఆయన అంటున్నాడు, నేను ఎప్పటికీ కూడా వాటిని మరలా మీరు చేసిన అపరాధాన్ని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోను అన్నాడు. కానీ మనం మనుషులుగా ఎలా ఉంటామంటే ఎవరన్నా ఒక మిస్టేక్ లేకపోతే మన ఎళ్ళ ఏదైనా హర్ట్ చేసినప్పుడు క్షమించేసానులే అని చెప్పేసి ఓన్లీ మాట మాత్రం అంటాం తప్ప ఆ హర్ట్ ఆ ఫీల్ రావట్లేదు.
సో నేను షేర్ చేసుకోవాల్సిన ఇంకా విషయాలు ఏంటంటే కరెక్షన్ అన్నమాట. అంటే ఒకరినొకరు హెచ్చరించుకోవడం. మనకి హీబ్రూస్ 10th చాప్టర్ 24, 25 వర్సెస్ లో ఉంటది. మనం చూస్తే గనుక మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. అలాగే దేవుని విషయాల్లో పురుకొల్పుకోవాలి. అంటే ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకరినొకరు తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించుకోవాలి. అలాగే మంచి విషయాల్లో దేవుని ఆసక్తి విషయంలో మనం ఒకరు పురుకొల్పుకునే విధంగా మనం ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎవరన్నా మనం కరెక్ట్ చేసినప్పుడు ఆ రిసీవింగ్ హార్ట్, ఒబేయింగ్ హార్ట్ అనేది మనకు ఉండాలన్నమాట. సో దావీద్ అంటాడు, నీతిమంతులు గద్దింపు నాకు తైలాభిషేకం అని దావీద్ అంటా ఉంటాడు. సో ఎప్పుడైనా నీతిమంతుల ఎల్డర్స్ గాని లేకపోతే ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు దాన్ని మనము అఫెండ్ అవ్వకుండా దానికి ఆ కరెక్షన్ ని మనం ఒక తైలాభిషేకం లాగా దావీద్ ఎలా అయితే ఫీల్ అయ్యాడో ఆ విధంగా మనల్ని మనం కరెక్ట్ చేసుకునే హార్ట్, ఆ ఒబేయింగ్ హార్ట్ అనేది మనకు ఉండాలి. ఇంకొకటి అవే ఫ్రమ్ డిస్ప్యూట్స్ అన్నమాట. సో మనం అందరం యూనిటీ కలిగి ఉండాలంటే మనం డిస్ప్యూట్స్ నుంచి, గొడవల నుంచి దూరంగా ఉండాలి. అక్కడ ఏదైనా విషయంలో డిస్ప్యూట్ వస్తుంది అంటే అక్కడి నుంచి మనం వచ్చేసేయాలి. సో దానికి ఆ డిస్ప్యూట్ జరిగే ఆ సరౌండింగ్స్ కి మనం దూరంగా ఉండాలి. ఆ విషయాలకి మనం దూరంగా ఉండాలి. సో కలహమునకు దూరంగా ఉండుడి అని చెప్పేసి ప్రొవర్బ్స్ 20th చాప్టర్ 3rd వర్స్ లో మనకు ఉంటది. సో ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా మనము ఫెలోషిప్ లో యూనిటీ కలిగి ఉండడానికి మనకి చాలా చాలా హెల్ప్ చేసే క్యారెక్టర్స్. ఒకసారి మళ్ళీ వాటన్నిటిని రివైజ్ చేస్తాను నేను. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లవ్, ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. ఇంకొకటి హ్యూమిలిటీ, తగ్గింపు కలిగి ఉండాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్ అని మాట్లాడుతున్నాం. నెక్స్ట్ మర్సీ, కైండ్నెస్, మీక్నెస్ అండ్ లాంగ్ సఫరింగ్ కలిగి ఉండాలి అని చెప్పేసి మనం కొలోషియన్స్ 3rd చాప్టర్ లో చదువుకున్నాం. ఇంకోటి షేరింగ్ అన్నమాట. అంటే ఒకరి సుఖ దుఃఖములందు ఒకళ్ళం పాలు పంచుకోవాలి అని చెప్పేసి నేర్చుకున్నాం. ఇంకోటి ఒకరికంటే ఒకరిని గనులుగా ఎంచుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం నేర్చుకున్నాం. ఇంకోటి మనందరము ఇన్ ఫెలోషిప్ వన్నెస్ కలిగి ఉండాలి, ఏకాభిప్రాయము, ఏక మనస్సు కలిగి ఉండాలని నేర్చుకున్నాం. ఇంకోటి సమాధానం, ఒకరిలో ఒకరు సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకున్నాం. ఇంకోటి నాట్ థింకింగ్ హై ఆఫ్ ఆర్సెల్స్. సో మనల్ని మనమే ఎక్కువగా ఊహించుకోకూడదు, ఎక్కువగా అభిప్రాయపడకూడదు. సో మన గురించి సాక్ష్యం దేవుడు ఇవ్వాలి, అలాగే ఇతర ఫెలోషిప్ మెంబర్స్ ఇవ్వాలి అని నేర్చుకున్నాం. ఇంకోటి ఒకరి పట్ల ఒకరి క్షమాపణ కలిగి ఉండాలి అని నేర్చుకున్నాం. ఇంకోటి కరెక్షన్, ఎవరినైనా సరే ఫెలోషిప్ లో ఉన్నప్పుడు తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించాలి, అలాగే దేవుని విషయాల్లో ఒకరినొకరు మనం పురుకొల్పుకోవాలని నేర్చుకున్నాం. ఇంకోటి ఎవరన్నా మనం కరెక్ట్ చేసినప్పుడు ఆ ఒబేయింగ్ హార్ట్, రిసీవింగ్ హార్ట్ అనేది మనం కలిగి ఉండాలి అని చెప్పేసి మనం దేవుని వాక్యం నుంచి నేర్చుకున్నాం. ఇంకోటి డిస్ప్యూట్స్ కి దూరంగా ఉండాలి. సో వీటన్నిటినీ కనుక మనం కలిగి ఉంటే యూనిటీ అనేది మనకి ఖచ్చితంగా మన మధ్య ఉంటది. ఆ యూనిటీ మనం కలిగి ఉండి ఈ యూనిటీ అనేది చెడగొట్టడానికి సాతాను చాలా సార్లు వీటన్నిటిని నాశనం చేయడానికి, వీటన్నిటిని డిస్టర్బ్ చేయడానికి సాతాను ప్రయత్నిస్తూ ఉంటది. కానీ వీటన్నిటిని మనం గ్రహించుకొని ఎప్పుడైతే వీటన్నిటి విషయాల్లో మనం దేవుని సహాయంతో జాగ్రత్త పడతాము, వీటన్నిటిలో ఎదుగుతాము, మన యూనిటీ అనేది కలిగి ఉండి దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తాము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ఒక ఫెలోషిప్ అనేది బాడీ అనుకున్నాం. సో ఆ బాడీకి హెడ్ అనేది ఎలా ఇంపార్టెంట్, సో బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా మొత్తం ఆర్గన్స్ అన్ని కూడా ఎలా అయితే వర్క్ చేస్తాయో ఫెలోషిప్ కి హెడ్ ఎవరంటే క్రైస్ట్ అన్నమాట. సో దేవుడు యేసుక్రీస్తు మనకి హెడ్ అయి ఉన్నారు కాబట్టి సో ఆయన మనకి ఏం చెప్తున్నారు, ఆయన మనల్ని ఏం చేయమంటున్నారు అనే ఆ సిగ్నల్స్ ని మనం ఫాలో అయ్యి చేసినప్పుడు మనం యాజ్ ఆర్గన్స్ అన్ని కూడా దేవుని మహిమ కోసం మనం పనిచేయొచ్చు అని దేవుని వాక్యం చెప్తుంది. సో సేమ్ మనకి ఎఫిషియన్స్ 4th చాప్టర్ 16 to 18th వర్సెస్ లో మనకు ఉంటది. క్రీస్తు మనకి శిరస్సు అయి ఉన్నాడు అనమాట. సో ఆ క్రీస్తు చెప్పే మాటల్ని, ఆ క్రీస్తు మనకి ఇచ్చిన ఆజ్ఞల్ని మనం ఫాలో అయ్యి నిరంతరంగా జీవించాలని